అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఒక జత చెప్పులు ఇచ్చేదానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్న వాళ్ళందరికీ మా తండ్రి గారి గురించి తెలుసు. ఇదే రాయచోటి కూడా 10 ఏళ్ళ ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను కూడా మా తండ్రి గారి పేరుతో అనపాదగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఏదో కార్యక్రమం చేయాలని నాకు చాలా ఇష్టము. ఈరోజు ఆయన పేరుతో గాంధీ జయంతిలో పురస్కరించుకొని రాయచోటి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులందరికీ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నా, మన కమిషన్ గారికి కూడా ముందే చెప్తా, రాయచోటి పట్టణం దినదినం అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలకు ఈ రోజుకి రాయచోటిలో చాలా మార్పులు వచ్చేసినాయి. ఆ రోజు పల్లెలా ఉండేది, పట్టణం అయిపోయింది. ఇలాంటి ఏసీ ఫంక్షన్ హాల్ కట్టాలంలో కళ్యాణ మండపాలు అయితేనే, అలాగే హోటల్ అయితేనే, పెద్ద పెద్ద బిల్డింగ్లు గత 10 ఏళ్ళు ఎప్పుడూ చూడాల. ఈ 10 సంవత్సరాల్లో రాయచోటి మన కడప జిల్లాలోనే కడప ప్రభుత్వం తర్వాత రాయచోటి అనేవాళ్ళు ఈరోజు రాయచోటి కూడా కడపతో సమానంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉండాలంటే ముఖ్యంగా మీలాంటి కార్మికులు కష్టపడి రాత్రి పౌరులు ఈ నగరాన్ని నీటిగా ఉండడం బట్టే ఈ రోజు రాయచోటికి కూడా ఇంత మంచి పేరు వచ్చిందని గర్వంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఒక మీ ఎమ్మెల్యే గారు కోటి, మీ బిడ్డ గారు కోటి, నేను ఒకటే హామీ ఇస్తున్నా, మన రాయచోటిలో మీరందరికీ కృషికి నేను గుర్తించి ముందే కూడా చెప్పాను. ఎలక్షన్లో ఎండాకాలకు వచ్చినప్పుడు కూడా రాయచోటి పట్టణంలో ఆ రోజు మున్సిపాలిటీ ఏర్పాటైనప్పుడు కూడా మా కుటుంబమే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం కూడా మా చేతుల మీదుగా జరిగింది. ఇక్కడ ఉండే చాలా మంది ఆ రోజు ఇందులో కూడా ఎంప్లాయీస్ లేరు, 30-40 మంది ఎంప్లాయీలు ఉంటే వాళ్ళలో కూడా మీరే చాలా మంది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు మన రాయచోటిలో గుర్తింపు వచ్చింది. రాయచోటి నుంచి మీ బిడ్డలు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు ఏ విధమైన సమస్యలు వచ్చినా కూడా మీ ఉద్యోగం చేసే స్థలంలోనైనా లేకుంటే మీ వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు వచ్చినా నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా అవి తీర్చేదానికి నా శక్తి వచ్చేదాన్ని కృషి చేస్తాను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ గాంధీ జయంతి రోజు మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, రాయచోటి పట్టణంలో ఎవరైతే మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఈ వచ్చే 5 ఏళ్ల తర్వాత నాకు ఎవరికి ఇల్లు లేదనుకోకుండా చెప్పుకోకుండా ఉండే విధంగా రాయచోటి పట్టణంలో తప్పకుండా మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇక్కడికి లేదో వాళ్ళకు 3-4 సెంట్లు స్థలం ఇప్పడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటి స్థలంలో కూడా ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు కల్పించి అందరికీ శాశ్వతంగా ఇల్లు నిర్మించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటారని నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఇక్కడ చాలా మంది పక్కల పల్లెల నుంచి వచ్చి నారాయణ గారి పల్లె కోటి కోటపేట నుంచి వండాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేపు రాయచోటిలో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే టౌన్షిప్లు ఉన్నాయో, ఎక్కడైతే టౌన్ లిమిట్స్ లో ఎక్కడ ఇల్లు ఉన్నాయో, ఎక్కడ ఇప్పుడు కాలనీలు కొత్త కాలనీలు ప్రారంభిస్తున్నామో ఆ కాలనీలో మీకు ఆధార్ కార్డు ఉండి మీకు గత ప్రభుత్వాల్లో ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోతే, ఎందుకంటే 2-3 నెలల తర్వాత ఈ హౌసింగ్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మున్సిపాలిటీ వాళ్లకు తప్పకుండా ఇల్లు ఇప్పించడానికైతే నా వంతుని కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే మీకు పనిచేస్తున్న చోట ఏ విధమైన సమస్యలు ఉన్నా వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా అయినా మా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా ఆ సమస్యలు తీర్చేదానికి కూడా నేను ప్రయత్నిస్తా. అలాగే మన కమిషన్ గారిని కూడా అడగడం జరిగింది, ఇప్పుడు ఇంత పెద్ద టౌన్ లో మనకి ఉండేవాళ్ళు సరిపోతారా, వీళ్ళందరికీ ఏమైనా పని ఎక్కువగా ఉందా, పని ఒత్తిడిగా ఉందా, ఎందుకంటే జనాభా పెరిగిపోయింది, పనిచేసే వాళ్ళు తక్కువైనప్పుడు వీళ్ళు కూడా ఈ రోగాల బాధ పడడం ఎన్ని సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇంకేమైనా అదనంగా ఎవరైనా తీసుకొని వస్తే పని బాధ్యత తగ్గుతుందని అడగడం కూడా జరిగింది. అట్లా ఏ అవకాశం ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ లో పెంచేదానికైనా ఇప్పుడు ఉన్న వాళ్లకు నాణ్యమైన సేవలు
మొన్న ప్రభుత్వం ద్వారా మీ అందరికి ఆరోగ్యం టెస్ట్ చేయడం జరిగింది. అలాగే మీ కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం పరంగా బాగలేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఇంకేమైనా నా సొంతంగా నిధులు అనుకోండి, ఏ విధమైన సమస్యలైనా మీరు మున్సిపాలిటీ పరిధిలో నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నా వ్యక్తిగత డబ్బులతో అయినా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ లో అయితేనా మీ అందరికీ ఆరోగ్యపరంగా మంచి చేసేదానికి చర్యలు తీసుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.